బాపట్ల జిల్లా సమాచార లేఖను వింటారు. జిల్లాలో మొదటిసారి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పార్థసారథి పర్యటన, జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం, జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీస్ అధికారుల స్పెషల్ డ్రైవ్ నిర్వహణ, జాతీయ న్యాయ సేవా దినోత్సవం తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఎస్ స్వామినాథ్. బాపట్ల జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. జిల్లాకు తొలిసారిగా వచ్చిన ఆయన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ వెంకట మురళితో కలిసి యాజిలి వద్ద గుంతల రహిత కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, ఉద్యోగస్తులు ఎమ్మెల్సీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మద్దతుగా నిలవాలని మాజీ మంత్రి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కోరారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటికి మద్దతుగా మాజీ మంత్రి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు బాపట్ల జిల్లా వేమూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసినప్పుడే అభివృద్ధి పట్టాలపై బాపట్ల పయనిస్తుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగింది. బీజేపీ ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ మాత్రమే కాకుండా అత్యంత ప్రజాస్వామిక పార్టీ అని పలువురు బీజేపీ నేతలు అన్నారు. చీరాలలో నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. డ్రైవ్లో భాగంగా పలువురు పార్టీ కార్యకర్తలకు పార్టీ క్రియాశీల సభ్యులుగా నమోదు చేసి సభ్యత నమోదు ప్రక్రియను కొనసాగించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అన్నారు. ఆధార్, రేషన్ కార్డుల మంజూరుపై జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో జిల్లా కలెక్టరేట్ నుండి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆధార్ కార్డులు లేక ఎస్టీలు సంక్షేమ ఫలాలు నష్టపోతున్నారని తెలిపారు. నిరుపేద బాలబాలికలకు పౌష్టికాహారం అందించి తద్వారా చదువుకోవడానికి వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తుంటే అధికారుల అలసత్వం వల్ల అవి నీరుగారుతున్నాయని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా పర్యటనలో భాగంగా చీరాలలోని పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు పాఠశాలల్లో విద్యార్థులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ప్రజలు తమ ఆహార అలవాట్లు మార్చుకొని ఆరోగ్యంగా ఉండాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రమైన బాపట్లలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కాగా ర్యాలీని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పాత బస్టాండ్ కూడలిలో మానవహారం నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని ఉపేక్షించబోమని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 80 మందిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి కేసులు నమోదు చేశారు. గ్రామాల్లోని ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ప్రజల మధ్యకి పోలీసులను వెళ్లాలనే ఉద్దేశంతో బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ వెట్లేశ్వర్ అన్నారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకొని తద్వారా సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మెలగాలని చీరాల మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి ఎం సుధా అన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి విద్యార్థులకు వివిధ చట్టాల గురించి అవగాహన కల్పించారు. బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన బాపట్లలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమానికి ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, అటువంటి చిన్నారులను మంచి నడవడిక, క్రమశిక్షణతో బాధ్యతగా నాణ్యమైన విద్యను అందించాల్సిన కర్తవ్యం ప్రభుత్వం పైన, ప్రతి విద్యార్థి తల్లిదండ్రులపైన ఉందన్నారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. తిరిగి డిసెంబర్ నెల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సమర్పించిన వారు సమెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.